ఎప్పుడు ఏ నేత ఏ పార్టీలో చేరుతున్నారో తెలియని పరిస్థితి. జంప్ జిలానీల విషయం అటుంచితే రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం చేస్తానని సంచలన ప్రకటన చేసి అలాగే రాజకీయాలకు ఇంతకాలం దూరంగా ఉన్న లగడపాటి మరో సంచలనానికి తెరలేపారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఏపీ రాజకీయాల్లో మరో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకోనుందనే విషయం అర్థమవుతోంది. గత ఎన్నికల నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో లగడపాటి రేకున్నా తన సర్వేలతో లగడపాటి ఎప్పుడూ రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లోనూ ఉంటూనే వచ్చారు. మాజీ ఎంపీ ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారా? లోక్సభ ఎన్నికల బరిలో దిగనున్నారా? ప్రస్తుత రాజకీయ పరిణామాలు గమనిస్తుంటే ఇది నిజమే అన్న సమాధానం వస్తోంది. 2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న లగడపాటి నరసరావుపేట నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా టీడీపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న లగడపాటి అదే పార్టీ నుంచి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. విజయవాడ నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచిన లగడపాటి ఇటీవలి కాలంలో తరచూ చంద్రబాబుతో భేటీ అవుతున్నారు. మరోవైపు లగడపాటి పోటీ చేస్తున్నారన్న సమాచారంతో నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచి రాయపాటి సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన వారసునిగా రంగబాబు రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రంగబాబు సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే ప్రస్తుతం సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు సత్తెనపల్లి గాని నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలు గాని కేటాయించే అవకాశం ఉంది. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై ఆయన డైలమాలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ కోడెల నరసరావుపేటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంటే రంగబాబుకు లైన్ క్లియర్ అయినట్లే. ఈ నెల 9వ తేదీన చంద్రబాబు నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఆ సమావేశంలోనే అభ్యర్థులెవరనే దానిపై పూర్తిస్థాయి స్పష్టత రానుంది.